హాయ్ దిస్ అనుష కోమల్. ఇవాళ మన గెస్ట్ సుధీర్ చంద్ర గారు, సైకాలజిస్ట్, పేరెంటింగ్ మెంటర్ మనతో పట్టున్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఒక సీరియస్ థింగ్ అండ్ కామెడీ అనుకోవచ్చు, రెండు రకాలుగా చూడొచ్చు. ఒక సిచ్యువేషన్ చెప్తా. మనం జూలై సినిమాలో చూస్తే అల్లు అర్జున్కి తిక్కరేగే సీన్ ఒకటి ఉంటుంది. ఆ పక్కింటి అతను ఊరికే ఆఫీస్కి వెళ్ళొస్తున్నా అని చెప్పేసి గట్టిగా చెప్తాడు. సేమ్ సీన్ ఒక సీరియస్ న్యూస్ జరిగింది. పక్కింటి అబ్బాయితో కంపేర్ చేస్తున్నారు. అతనికి మంచి జాబ్ వచ్చింది. సో అది తట్టుకోలేక ఇతను ఆ పక్కింటి అతన్ని చంపేశాడు. ఇది కొన్నేళ్ల క్రితం జరిగింది. సో కంపారిజన్ అంటే ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటారు పిల్లలు కూడా, చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతారు. పేరెంట్ మంచి కోసం చెప్పినా దాన్ని వాళ్ళు ఎట్లా తీసుకుంటారు, మనం ఎట్లా బ్యాలెన్స్డ్గా వాళ్ళకి చెప్పొచ్చు? దాదాపుగా ఈ 15 ఏళ్ల కెరియర్లో నేను చూసిన కేసెస్లో వన్ ఆఫ్ ద కేస్ ఈ కంపారిజన్ మీద నేను చాలా పేరెంటింగ్ సెషన్స్లో కూడా చెప్పాను. మేబీ ఇప్పుడు మన సోషల్ పోస్ట్ ద్వారా తెలియని పేరెంట్స్ కూడా ఇది ఒక ఐ ఓపెనింగ్ మెసేజ్ లాగా ఉంటుందని మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను. ఒకసారి ఒక కౌన్సిలింగ్కి నేను దాదాపుగా మధ్యాహ్నం 2:30 అలా టైంలో నేను కౌన్సిలింగ్ సెంటర్లో కూర్చొని ఉంటే ఒక ఆయన వచ్చారు. మ్యామ్ 40-45 ఇయర్స్ ఏజ్లో ఉంటారు. ఇలాగే ఫార్మల్ డ్రెస్ వేసుకొని నేరుగా లోపలికి వచ్చారు. లోపలికి రాగానే నేను అడిగాను, సార్ డూ హ్యావ్ ఎనీ సైకలాజికల్ ప్రాబ్లమ్, మీరు ఎందుకు వచ్చారు? నాకేం సైకలాజికల్ ప్రాబ్లం లేదు, ఐ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ మై కిడ్ అన్నారు. ఏంటి అని చెప్పి కూర్చోబెట్టి అడిగితే, మా కిడ్ ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అవుతున్నాడు సార్, అంతా బాగానే ఉన్నాడు, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ రిగార్డింగ్ స్టడీస్ అండ్ ఎవ్రీథింగ్. కానీ ఏమైందని తెలియదు, కానీ లాస్ట్ 15 days నుంచి నన్ను, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 7-8 years బ్యాక్, ఓకే ఏమైంది ఏం తెలియదు కానీ లాస్ట్ 15 days 20 days నుంచి నన్ను ఫోర్స్ చేస్తున్నాడు సార్, ఐప్యాడ్ బైక్ కొనిమని ఫోర్స్ చేస్తున్నాడు సార్ అన్నాడు. ఐప్యాడ్ బైక్ ఆ టైంలో మనకి ఉండేది కదా ఐప్యాడ్స్, ఇప్పుడంటే యాపిల్ ఫోన్స్ అవన్నీ ఉన్నాయి. సో నేను వెంటనే అయితే కొనివచ్చు కదా, నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారు, బలవాళ్ళు సుధీర్, మీరు ఏదో సైకాలజిస్ట్, మీరు వాడు మనసు మారుస్తారు. సరే సార్ అయితే గట్టిగా చెప్పొచ్చు కదంటే, సుధీర్ అతను కనుక బతిమలాడుంటే నేను గట్టిగా చెప్పేసేవాడిని, ఆర్డర్ చేస్తుంటే నేను కొట్టి ఆపేసేవాడిని, కానీ డిమాండ్ చేస్తున్నాడు సార్ అన్నాడు. బతిమలాడడం ఆర్డర్ వేరు, డిమాండ్ అంటే నాకు హక్కు ఉంది, అడిగే హక్కు నాకు ఉంది అన్నట్టు చెప్తున్నాడు. ఇదేదో కేసు భలే ఉంది, మనం ఇలాంటివి బాగా ఇచ్చింది కదా, అసలు ఇలాంటి కేసు ఏదో హ్యాండిల్ చేద్దాం. సరే సార్ మీరు బయటికి వెళ్ళి అబ్బాయిని లోపలికి రమ్మన్నాడు. నేరుగా లోపలికి వచ్చాడు. లోపలికి రాగానే డోర్ తీసి లోపల వస్తుంటే ఇంటర్ సెకండ్ ఇయర్ కుర్రాడు, ఒక ఇన్నోసెంట్కి ప్యాంట్ షర్ట్ వేస్తే ఎలా ఉంటాడు అంత అమాయకంగా ఉన్నాడు. ఈయన్ని పట్టుకొని వీళ్ళు నాన్న ఇలా అనిందని చెప్పేసి నేరుగా లోపలికి వచ్చి నేను లోపలికి రాగానే, వాట్స్ యువర్ నేమ్? సార్ నా పేరు సురేష్ సార్ అని. ఏం చదువుతున్నాను? ఇంటర్ సెకండ్ ఇయర్ సార్. సరే తమ్ముడు మీ నాన్న ఏమన్నా అడిగాను? అవును సార్ కేటీఎం బైక్ ఐప్యాడ్ అడిగాను సార్ అన్నాడు. అప్పటిదాకా అపరిచితుల్లో రాముల్లాగా ఉండేవాడు, ఒక్కసారికి అపరిచితులు మారిపోయాడు. నేను వెంటనే సరే నాకు కౌన్సిలింగ్ ఫీజు డబ్బులు ఇస్తున్నారు కదా, ఏదో ఒకటి 4 మంచి మాటలు చెప్తాను. అరే ఇప్పుడు కాదురా, రేపటి రోజు నువ్వు సంపాదించి అప్పుడు అవన్నీ కొనుక్కోవచ్చు సార్, ఇవన్నీ నాకు తెలుసు కానీ నేను అడిగిన దాంట్లో న్యాయం ఉంది సార్ అన్నాడు. నువ్వు అడిగిన దాంట్లో న్యాయం ఉందని నువ్వే చెప్తున్నావు కదా, నువ్వు నాకు అది ప్రూవ్ చేయి, మీ నాన్న అడిగి నేను కొనిస్తాను. అయితే మీరు కొనిస్తారా సార్ అన్నాడు. ఇక్కడ తిరిగి మళ్ళీ నాకు వచ్చేటట్టుంది, వాడేదో ఫీజు కట్టేదానికి నేను అయినా కూడా చాలా స్ట్రాంగ్గా, సరే నువ్వు నీ దాంట్లో నిజంగా వర్త్ ఉంది, జస్టిస్ ఉందంటే నేను ఒకసారి మీ నాన్నతో మాట్లాడతాను. సరే సార్ వినండి సార్ అని చెప్పి హీ స్టార్టెడ్ ఎక్స్ప్లెయిన్. సార్ నేను 4th క్లాస్లో ఉన్నప్పుడు నాకు మ్యాథ్స్ బాగా వచ్చేది కాదు. నేరుగా మా నాన్న వచ్చి భయంకరంగా తిట్టేవాడు, ఎందుకన్నా నేను అంత మంచి స్కూల్లో చదివిన మ్యాథ్స్ అసలు రాదు నీకు, కనీసం పాస్ మార్కులు కూడా తెచ్చుకోలేకపోతున్నావు, ఆ పక్కింటి మానసంజుడు మ్యాథ్స్ ఎంత బాగా చేస్తుంది, నువ్వు ఉన్నావు దేనికనంగానే. నేను వెంటనే నాన్న మాట వేదవాక్ అని చెప్పి నాన్న మాట విని పక్కింటికి వెళ్ళి అక్కడ కూర్చొని మ్యాథ్స్ అంతా నేర్చుకొని వచ్చి ఆ నుంచి నాకు మ్యాథ్స్లో మంచి మార్కులు వచ్చాయి. నా లైఫ్ మారింది, మా నాన్న హ్యాపీ, అంతా అయిపోయింది. తర్వాత 10th వచ్చాక మీకు గుర్తుంది మేము ఆ టైంలో మనకి టాలెంట్ టెస్ట్లని పెట్టేవాళ్ళు, డిఫరెంట్ స్కూల్స్ టాలెంట్ టెస్ట్లో నాకు ఒక్క ప్రైజ్ కూడా వచ్చేది కాదు, ఒక్కరోజు కూడా నేను ప్రైజ్ తీసుకురాలా. మళ్ళీ మా నాన్న వచ్చి, ఒరే నేను ఇంత ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తున్నాను, ఇన్ని వేలకు వేల ఫీజులు కడుతున్నాను, కనీసం ఒక్కరోజు ఒక్క ప్రైజ్ తీసుకొచ్చా, ఆ పక్కెట్టి సుబ్బారావు కొడుకుని చూడు ఎంత బాగా చేస్తున్నాడు అనగానే రాసి తెచ్చాడా? తెచ్చేసా. సార్ ఈరోజు నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను, మానస కూడా ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది, సుబ్బారావు గారు అబ్బాయి కూడా ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. మానసకి వాళ్ళ నాన్న కంప్యూటర్ కొనిచ్చాడు, సుబ్బారావు గారు వాళ్ళ అబ్బాయికి పల్సర్ బండి కొనిచ్చాడు. ఇప్పుడు మా నాన్ని కేటీఎం బైక్ ఐప్యాడ్ అని తప్ప అని అడిగాడు. సరిపోయింది. చూసే వాళ్ళందరూ నన్ను తిట్టుకోకుండా తప్ప రైట్ అని అడిగితే ఏం చెప్తారు మ్యామ్? వాడి దృష్టిలో న్యాయమే. మరి ఇప్పుడు రైట్ అని చెప్పాను అనుకో, వాళ్ళ నాన్న చంపేస్తాడు నన్ను, రాంగ్ అని చెప్తే ఈడు చంపేస్తాడు, ముందు వెనక ఒకరి పరిస్థితి అయిపోయింది నాది. ఇక్కడ తప్పెవరిది అని అడిగితే తండ్రిది కాదు, కొడుకుది కాదు, మంచిని మాత్రం, అందుకే మీరు ఇందాక స్టార్టింగ్లో చెప్పారు, మంచిని మాత్రమే కంపేర్ చేసుకోమని పేరెంట్స్ చెప్తే మంచితో పాటు ఏం కంపేర్ చేసుకుంటారు? అన్నీ చేసుకుంటారు వీళ్ళు. మ్యామ్ నేను ఒక చిన్న లాజిక్ అడుగుతాను. ఇది నార్మల్గా మీకు వంట వచ్చా? మీ ఫ్యామిలీ ఫర్ ఎగ్జాంపుల్ మీ నాన్నగారు వచ్చి, మీ నాన్నగారు వస్తున్నారని చెప్పి మీరు వంట అంతా చేసి పెట్టేసిన తర్వాత మీరు 2-3 రకాల వంటలు చేసుకొని వచ్చి పెట్టిన తర్వాత నేరుగా మీ నాన్న వచ్చి ఇలా కలుపుకొని ఒక ముద్ద తినేసి, ఏంటి వంట ఇంత దరిద్రంగా ఉంది, ఆ పక్కింటి సునీత వాళ్ళ కూతురు చూడు ఎంత బాగా చేస్తుంది, నువ్వు ఉన్నావు దేనికనంగానే, మీకు ఎలా ఉంటుంది? మండుతుంది.
అసలు దీంట్లో కొద్దిగా ఏదో ఒకటి వేసి పెడితే అప్పుడు తెలిసేది దానికన్నా. ఖచ్చితంగా అనుకుంటారు. ఎందుకు మీకు కోపం వచ్చింది? కంపారిజన్ అలా కాకుండా లాస్ట్ టైం అసలు ఎంత బాగా వంట చేసావు తల్లి, నువ్వు చేసినట్టు ఇంకెవ్వరు అసలు వంటే చేయరు, అసలు నిజంగా నువ్వు ఎక్స్ట్రాడినరీ. ఈరోజు ఎందుకో నువ్వు మనసు పెట్టలా, నువ్వు గనక మనసు పెడితే మళ్ళీ ఆ పన్నీర్ కర్రీ నువ్వు చేసినట్టు ఎవ్వరు చేయరమ్మా. ఇప్పుడు ఏం చేస్తారు మేడం? రేపు మళ్ళీ వంట చేయమంటే ఇంకా ఎగ్జైటింగ్గా చేస్తారా? రెండింటికి డిఫరెన్స్ ఏంటి? నేను ఇక్కడ ఎవరితో కంపేర్ చేశారంటే, ఫస్ట్ టైం మీ నాన్నగారు మిమ్మల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేశారు, సెకండ్ టైం మీ నాన్నగారు మిమ్మల్ని మీతో కంపేర్ చేశారు. కరెక్ట్. బాగా గుర్తుపెట్టుకోండి, కంపేర్ చేస్తే పిల్లల జీవితాలు నాశనం అవుతాయి, కానీ అదే కంపేర్ చేస్తేనే పిల్లలు బాగుపడతారు. కానీ ఎవరితో కంపేర్ చేయాలి? నన్ను నాతోనే కంపేర్ చేస్తేనే పిల్లలు బాగుపడతారు. అది ఎలా చెప్పాలంటే, మ్యామ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే యాంకరింగ్లో ఉన్నారు, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ సోషల్ పోస్ట్ ఓనర్ని అనుకోండి, నేను ఒకవేళ మీలో ఏదైనా కరెక్షన్ చెప్పాలనుకుంటే, అనుష గారు లాస్ట్ 15 ఎపిసోడ్స్ మీరు చేసింది మాత్రం మార్వెలస్ అండి, స్పీచ్లెస్, అసలు చాలా బాగా చేశారు. ఎందుకో లాస్ట్ ఎపిసోడ్ వరకు మాత్రం ఎందుకో మీరు కొద్దిగా డల్గా అనిపించారు. నాకు మళ్ళీ ఆ పాత అనుష బ్యాక్ వస్తే మాత్రం యూ విల్ బీ రాకింగ్ అంతే. ఇప్పుడు రేపు ఎపిసోడ్కి ప్రాణం పెడతారా పెట్టరా? ఖచ్చితంగా పెడతారు. నేను వచ్చి పాత 15 విషయాలు మర్చిపోయి 15 ఎపిసోడ్స్ మర్చిపోయి, ఏంటమ్మా నువ్వు అంత డల్గా అసలు ప్రాణం పెట్టట్లేదు, ఏం చేయట్లేదు, ఏంటి ఇలా చేస్తే ఎలాగనే? సరే సార్, ఇంకొన్ని ఎత్తుక్కోండి. ఇప్పుడు నేనేం చేయాలి? నేను కంపేర్ చెయ్యాలి. కంపేర్ ఎందుకు చేస్తున్నాను? మీ గ్రోత్ ఇంకా అసలు మీ పొటెన్షియల్ ఉంది, మీరు ఇంకా చేయగలుగుతారని, మీలో ఉండే నెక్స్ట్ లెవెల్ తీసుకురావడానికి నేను తీసుకొస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, చాలా మందికి ఏమవుతుందంటే, మా వాడు బాగుండాలి అనే విషయంలో కంపేర్ చేసి వాడిని ఇంకా నెగిటివ్ తీసుకెళ్తున్నారు తప్ప వాడు పొటెన్షియల్ తీసుకురాలేకపోతున్నారు. అందుకే కంపారిజన్ ఎవరితో చేయాలంటే వాళ్ళతోనే కంపేర్ చేయండి, డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. సూపర్. ఇది మా అన్నయ్య నాతో మొదలుపెట్టి ఈరోజు నేను నా పిల్లలతో కూడా ఇప్పటికీ మా పాపని కానీ ఎవరితో కంపేర్ చేయను. ఆఖరికి మా ఆవిడకి ఏదైనా చెప్పాలన్నా, వాళ్ళు చూడు ఎంత బాగా చేస్తున్నారు అనే డైలాగ్ మా ఆవిడ నా ముందు వాడదు, నేను మా ఆవిడ ముందు వాడను. ఏదున్నా వి విల్ డిస్కస్ అండ్ వి విల్ గ్రో. ఇది ఫస్ట్ నేర్చుకోవాల్సింది. వేరే వాళ్ళతో కంపారిజన్ కాకుండా నీతో నువ్వు లేదా వాళ్ళతో కంపేర్ చేస్తుంటే పిల్లలు చాలా బాగుపడతారు. సూపర్. ఇప్పుడు మీరు చెప్పినట్టు ప్రతి పేరెంట్ కూడా ఇంటి పక్క వాళ్ళని, వెనకింటి వాళ్ళని, చుట్టాలని ఇవన్నీ మర్చిపోయి మీ పిల్లల్ని పిల్లల్లాగా చూడాలి. అప్పుడే బెటర్మెంట్ కనబడుతుంది. 200%. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా వ్యాలిడ్ పాయింట్ ఇది. థ్యాంక్ యూ.